ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ మ్యాటర్లో ఎన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ కాంట్రవర్సీలు అన్నిటికీ పులి స్టాప్ పెడుతూ నిన్న సిట్ వాళ్ళు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కోర్టుకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో 36 మందిని నేరస్తులుగా తేలుస్తూ జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, పామాయిల్ని కొన్ని కెమికల్స్ని వాడి నెయ్యిని కల్తీ చేశారని చెప్పింది. 2021 నుంచి 24 వరకు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని బోలేబాబా కంపెనీ వాళ్ళు సప్లై చేశారని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళకి టీటీడీలో కొంతమంది మేనేజర్లు, సూపర్వైజర్లు, అలాగే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళని ఐపీసీ సెక్షన్ 420 అండ్ 120B కింద నేరస్తులుగా పరిగణిస్తూ చీటింగ్ కేసు కింద, కాన్స్పిరసీ కేసు కింద నేరస్తులుగా తేల్చింది. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, కల్తీ అయితే నెయ్యిలో జరిగింది, కానీ జంతువుల కళేబరాలు కానీ, జంతువుల కొవ్వు కానీ ఇందులో కలవలేదని చెప్తున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకునే చాలా మంది పెద్ద మనుషులు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత వీటన్నిటికీ పులి స్టాప్ పెడతారనుకుంటున్నా. అందుకే ఇప్పుడు టీటీడీ కొత్తగా ఫుడ్ సేఫ్టీ సెక్షన్లో ఏఐని యూజ్ చేస్తూ కొత్త సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఫుడ్ సేఫ్టీని 1కి 4 సార్లు చెక్ చేస్తూ ఉంది, లడ్డూ క్వాలిటీతో సహా. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.